వేలకు వేలు డబ్బులు కట్టి బ్యూటీ పార్లర్కే వెళ్ళాలా? ఇంట్లో ఉండి కూడా 3 సింపుల్ స్టెప్స్తో పార్లర్లో వచ్చేలాంటి గ్లోని తెచ్చుకోవచ్చు తెలుసా? హాయ్ గైస్, ఐమ్ కావ్య. వెల్కమ్ టు రా లైఫ్ స్టైల్ తెలుగు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మన హెల్త్ పైన మన స్కిన్ పైన మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ అయితే కోల్పోతాం కదా. ఇంకా పిల్లలు పుట్టాకైతే చెప్పనవసరం లే, కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది మన లైఫ్లో నుంచి. అదేమంటారు, ఒక బ్యూటీ అనే ఒక పదాన్నే మర్చిపోతాం కంప్లీట్గా. వాళ్ళతోనే సరిపోతుంది 24/7 మనకి. ఇంక ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆవిరి పట్టుకోవడం. అదేనండి, బ్యూటీ పార్లర్లో వేలకు వేలు డబ్బులు తీసుకొని స్టీమ్ అని పెడతారనమాట. ఫేస్కి వేడిగా ఆవిరి కొడతారు, దాన్నే మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మంచిగా మరిగిన వాటర్ని తీసుకొని మనం ముందర పెట్టుకొని, అందులో మనకి జలుబు చేస్తే వేసుకుంటాం కదా మెంతో ప్లస్లు జండు బాంబులు, అలా ఏం వేసుకోకండి. జస్ట్ ప్లెయిన్ వాటర్ అనమాట, మరగబెట్టిన నీళ్లు మన ముందర పెట్టుకొని, అంటే పైన దుప్పటో టవలో వేసుకొని, అంటే ఆవిరి బయటికి వెళ్లకుండా ఫేస్ ని అలా పెట్టండి, వాటర్ కి కొంచెం దూరంగా. అలా పెట్టడం వల్ల మన ఫేస్ మీద ఉండే పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి అనమాట. అలా ఓపెన్ అవ్వడం వల్ల మురికి మొత్తం వెళ్ళుంటది కదా మన స్కిన్ లోపలికి, అదంతా బయటికి రావడానికి ఒక ఈజీ వే అనమాట ఈ స్టీమ్ అనేది. సో ఫస్ట్ స్టెప్ అనేది స్టీమ్. ఇది జస్ట్ 2 to 3 minutes పెడితే సరిపోతుంది, అంటే ఎక్కువసేపు కూడా అవసరం లేదనమాట. మళ్ళీ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. జస్ట్ 2 to 3 minutes అయితే చాలు. ఇంకా సెకండ్ స్టెప్ అయితే ఎక్స్ఫోలియేషన్. అదేనండి స్క్రబ్బింగ్. దీనికి మన ఇంట్లో ఉండే వాటిలో ఏదైనా బెస్ట్ ఉన్నాయి అంటే అవి టొమాటో, కాఫీ పౌడరు, శనగపిండి, లేదంటే పంచదార. నాకేంటంటే షుగరు మంచిగా అనిపిది అనమాట, నా స్కిన్ డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో అందుకని నేనైతే శనగపిండిని యూజ్ చేస్తాను అనమాట. అంటే మీరు చెక్కన వేసుకొని దానిపైన కాఫీ పౌడర్ని చల్లుకోండి, లేదనుకుంటే మీకు షుగర్ కనుక పడదు అనుకుంటే ఈ శనగపిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అది ఇది రెండింటిని మిక్స్ చేసి ఆ టొమాటో పైన ఫేస్ మీద మంచిగా స్క్రబ్ చేసేసుకోవడమే. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఓపెన్ అయిన పోర్స్ లో అంతా డెడ్ స్కిన్ సెల్స్, మురికి, ట్యాన్ అంతా పట్టేసి ఉంటది కదా మన స్కిన్ పైన. సో అదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట ఈ స్క్రబ్బింగ్ వల్ల. కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ కూడా ఉంటుంది కదా కొంతమందికి, అంటే బుగ్గల దగ్గర కొంచెం వైట్ గా, మౌత్ దగ్గర కొంచెం బ్లాక్ గా ఇలా ఉంటుంది కదా, ఆ కాజ్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట మెల్లిమెల్లిగా. అంటే వారానికి ఒకసారి లేదా 2 సార్లు చేయడం వల్ల మెల్లిగా అయితే రిజల్ట్స్ మంచిగా కనిపిస్తాయి ఈ స్క్రబ్బింగ్ వల్ల. ఈ స్క్రబ్బింగ్ అనేది చాలా స్లోగా చేయాలన్నమాట, లేదంటే స్కిన్ బ్యారియర్ దెబ్బతింటది. అంటే స్కిన్ మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఇంకా అలా ఫాస్ట్గా చేసామంటే దెబ్బతింటది అనమాట. సో మెల్లిమెల్లిగా చేసి ఒక 5 to 10 minutes అలా లీవ్ చేసేసేయండి, అది ఆరిపోతుంది మంచిగా. దాని తర్వాత అయితే వెళ్ళి వాష్ చేసేసుకోండి. ఒక సింపుల్ గ్లో వచ్చేస్తుంది మీ ఫేస్ మీద అప్పటికప్పుడికే. మీకు తెలుస్తుందో లేదో కానీ నాకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట మిర్రర్లో చూసుకుంటే నా ఫేస్లో గ్లో. అంటే ఈ ప్రాసెస్కి ముందు, ఈ ప్రాసెస్ తర్వాత నేను చూసుకుంటే నాకైతే క్లియర్గా తెలుస్తుంది డిఫరెన్స్. అది మీకు నోటీస్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నోటీస్ చేసి ఉంటే ప్లీజ్ కమెంట్ చేసేసేయండి. స్కిన్ అయితే చాలా స్మూత్గా, సాఫ్ట్గా, ఏంటో సప్పుల్గా అనిపిస్తుంది అనమాట, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ థర్డ్ స్టెప్ అయితే ఫేస్ మాస్క్ అనమాట. నేను ఈ ఫేస్ మాస్క్ని నాకు తెలిసి నేను 10th స్టాండర్డ్ చదివేటప్పటి నుంచో, ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచో స్టార్ట్ చేశాను నేను ఈ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ని. అంటే దీనికి ముందు ప్రాసెసెస్ ఏమి చేసేదాన్ని కాదు, కానీ జస్ట్ ఈ ఫేస్ మాస్క్ మాత్రం వేసుకునేదాన్ని నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి. ఇంకా అదే ఇప్పటికి కూడా నాకు కంటిన్యూ అయిపోతుంది. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నా. ఫర్ ఇన్ కేస్ మీరు కనుక మార్చాలి అనుకుంటే బియ్యం పిండినైనా లేదంటే శనగపిండినైనా, ఈ రెండుట్లో ఏదినైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ స్కిన్ కి ఏ పిండి అయితే మంచిగా పడుతుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముల్తాని మట్టినే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇందులోకైతే టొమాటోని తీసుకోండి. ఈ టొమాటో వల్ల చాలానే ఉన్నాయన్నమాట స్కిన్ బెనిఫిట్స్. మనకి ట్యాన్ రిమూవ్ చేస్తుంది, స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతుంది, బ్రైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సో టొమాటోని తీసుకోండి, టొమాటోని హాఫ్కి కట్ చేసేసి అలా స్క్వీజ్ చేసేసేయండి. దాంట్లో గింజలు ఉంటాయి, మీకు గనుక కుదిరితే పక్కకు తీసి పెట్టేసేయండి, లేదు ఉన్నా కానీ ప్రాబ్లమే లేదనమాట. ఒక టొమాటోని ఫుల్గా అయితే స్క్వీజ్ చేసేసేయండి. ఇంకా కనుక మీకు కన్సిస్టెన్సీ కనుక తక్కువ అయితే ఇంకా రోజ్ వాటర్నైనా, పచ్చి పాలనైనా, పెరుగునైనా, లేదా ప్లెయిన్ వాటర్నైనా, వీటిలో దేన్నైనా యాడ్ చేసుకోండి. నేనైతే పాలను యూజ్ చేశాను ఇక్కడ.
పాలనైతే తీసుకొని మంచిగా దాన్ని థిక్ కన్సిస్టెన్సీ చేసేసి ఫేస్కి అంతా అప్లై చేసేసా. ఇక్కడ ఇంకో విషయం అయితే మీకు చెప్పాలి, మీరు దేన్నైనా యూజ్ చేస్తుంటే ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫేస్ మాస్క్ కానివ్వండి, ఏదైనా మీరు ఫేస్కి కనుక అప్లై చేస్తుంటే ఫేస్తో పాటు నెక్కి కూడా అప్లై చేయాలన్నమాట ఖచ్చితంగా. అప్పుడే రెండు ఒకేగా కనిపిస్తాయి. లేదనుకోండి ఫేస్ ఎవరిదో నెక్ ఎవరిదో అన్నట్లు అనిపిస్తుంది అనమాట. కంటిన్యూగా మనం గనక స్కిన్ కేర్ గనక తీసుకున్నట్లయితే. దీన్ని ఏం స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా పూసేసుకొని వదిలేసేయండి. ఒక 10 to 15 minutes కల్లా డ్రై అయిపోతుంది మంచిగా. నేను ఇక్కడ ఇందాక కాఫీ పౌడర్ మిగిలింది కదా మనం స్క్రబ్ చేసుకునేటప్పుడు, దాన్ని అయితే పాలల్లో వేసుకొని టీ కలుపుకొని తాగుతున్నాను అనమాట. ఈ ఫేస్ మాస్క్ ఆరే వరకు ఆ పని అయితే చేశాను నేను. ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరే వరకు ఉంచకుండా ఇప్పుడు నేను ఈ స్టేజ్లో అయితే కడిగేసాను అనమాట. మీరు కూడా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అయితే ఫేస్ వాష్ చేసేసుకోండి నీట్గా. డిఫరెన్స్ తెలుస్తుందా గాయస్ మీకు? ఆ గ్లో తెలుస్తుందా? ఆ స్కిన్లో మెరుస్తుంది అనమాట స్కిన్ మనకి. ఇది జస్ట్ ఒకసారో 2 సార్లు చేస్తే తెలీదు. కంటిన్యూగా అంటే వారానికి ఒక్కసారన్నా మీరు మీ స్కిన్ పైన అంటే జాగ్రత్త తీసుకొని కనుక చేశారనుకో స్కిన్లో ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయగలుగుతారు మీరు. బ్యూటీ పార్లర్కే వెళ్ళాల్సిన అవసరం లేదు, నిజంగా చెప్తున్నా. ఇంకా ఆఫ్టర్ ఫేస్ వాష్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. ఇది మాత్రం పక్కా అబ్బా, మనం స్కిన్కి ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసినా ఏం చేసినా ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలన్నమాట. లేకపోతే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, దీనివల్ల హైడ్రేటింగ్గా ఉంటుంది, అందుకోసం చెప్తున్నా. ఇంకా ఈ 3 స్టెప్స్ని ఎంతమంది ఫాలో అవుతారో, లేదంటే ఇంతకుముందు ఎవరైనా ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కమెంట్ చేసేసేయండి. నాకైతే మంచిగా వచ్చిందబ్బా రిజల్ట్. చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంది స్కిన్, గ్లోయింగ్గా కూడా ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్ చేసేసేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి అబ్బా.